హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ పరమేశ్వరుని నేనైతే మంచిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోని చూస్తున్న వారు పూర్తి వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తము చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇప్పుడు చెబుతున్నాను. నెక్స్ట్ వచ్చి మీకు పూర్తి వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ అనేది ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా చూసినారంటే నేను ఏం చెప్తున్నాను దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. మీరు స్కిప్ చేసి చూడడం వల్ల మీకు అర్థం కాకపోవచ్చు. సో అందుకనేసి మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు అది ఇన్ఫర్మేషన్ అనేది ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పండి. ఫస్ట్ నుంచి నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసండి నేను ఏ వీడియోస్ పెడుతున్నాను, ఎటువంటి వివరాలు అయితే ఇస్తున్నాను, నెక్స్ట్ వచ్చి ఎటువంటి ఇన్ఫర్మేషన్స్ మీకు ఉపయోగపడుతున్నాయి, వాటి వల్ల ఏదైనా మీకు యూజ్ ఉందా లేదా అని తెలుసండి మీకు. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఉన్నారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను మేల్మలైను రంగాల పరమేశ్వరి అమ్మవారి దేవదొడ్డి గ్రామంలో ఆలయం అయితే నిర్మించాము. సో దాని గురించి సంబంధించినటువంటి అమావాస్య పూజలు వివరాలు, ఇంకా పౌర్ణమి పూజ వివరాలు, నెక్స్ట్ వచ్చే అమావాస్య పూజ చేసేటప్పుడు నేను వీడియో తీసి అది కూడా అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు వెళ్ళి ఓపెన్ చేసి చూడండి. పూర్తిగా చూసి మంచి లైక్ కమెంట్ కూడా చేయండి. ఇంకా నేను మేల్మలైను అంకాల పరమేశ్వరి అమ్మవారు మలైనూరులో కొలువై ఉన్నారు కదా, ఆ ఆలయ చరిత్రను కూడా నేను షేర్ చేశాను. నెక్స్ట్ వచ్చిందాను అరుణాచలం వీడియో కూడా షేర్ చేశాను. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అది కవర్ చేసి షేర్ చేశాను. దాని తర్వాత అరుణాచలం యొక్క విశిష్టతను కూడా నేను వీడియో చేశాను. నెక్స్ట్ వచ్చేసి తమిళ పంచాంగం ప్రకారం కార్తీక మాసంలో జ్యోతి అనేది వెలిగిస్తారు కదా అరుణాచలంలో, ఆ జ్యోతి యొక్క విశిష్టతను కూడా నేను షేర్ చేశాను. దాని తర్వాత అష్టలింగాలు అంటే మనకు గిరి ప్రదక్షిణలో ఉన్నటువంటి అష్టలింగాలు అవి ఏవి అనేసి, ఎక్కడెక్కడ అంటే ఏ దిక్కులో ప్రతిష్ఠించారు అని, ఎవరు కొలిచారు అని, వాటిని ఎవరు ప్రతిష్ఠించారు అని, వాటికి ఆది దేవతలు అంటారు, ఆది దేవతలు ఎవరు అని ఇలా ఒక వీడియోని కూడా నేను షేర్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చెక్ చేసి మంచి లైక్ చేయండి, పూర్తిగా అయితే చూడండి. ఇక అయితే మనకు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే మహాకాల భైరవాష్టమి యొక్క డేట్ అండ్ టైమింగ్ అనేది నిన్నటి వీడియోలో నేను చెప్పాను. ఇప్పుడైతే మళ్ళీ చెప్తాను, నోట్ చేసుకోండి. అండ్ నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. డిసెంబర్ 22న మధ్యాహ్నం 2:32 స్టార్ట్ అవుతుందండి అష్టమి. డిసెంబర్ 23న సాయంత్రం 5:08 అయితే పూర్తవుతుంది. ఇది ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే అష్టమి అండ్ దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది అనేసి నేను చెప్పాను. అది ఎందుకంటే కృష్ణపక్ష అష్టమి కాబట్టి, ఇది తిథి అనేది కృష్ణపక్షం ఉంటుంది కాబట్టి చాలా మంచిది, స్వామివారికి చాలా మెయిన్ అన్నమాట. సో అందుకు ఎవరైనా వీలైన వాళ్ళు వెళ్ళి కుష్మాండ దీపం కానీ, అంటే నారికేల దీపం కానీ, లేదా ఉసిరి దీపం కానీ పెట్టడానికి, లేదా మట్టి ప్రమదలతో కూడా కానీ, నిమ్మకాయలతో కూడా కానీ ఏదైనా దీపం పెట్టడానికి అయితే ట్రై చేయండి. నేనైతే పలంనేరు నుంచి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి పలంనేరులో ఉన్నవారైతే బసవన్నకట్ట వీధిలో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి గుడి అయితే కట్టి ఉన్నారు బసవన్న టెంపుల్లో. సో వెళ్ళి 6 గంటలకి అంటే డిసెంబర్ 22న 6 గంటలకి అభిషేకం అనేది స్టార్ట్ చేస్తారు, హోమం కూడా చేస్తారు. మీకు వీలైతే వెళ్ళి దర్శనం చేసుకొని రండి, చాలా మంచిది. అండ్ మీరు చూస్తున్న వీడియోలోకి వస్తే ఇక్కడ నేను నిత్య పూజ అనేది చేస్తూ ఉన్నాను. నిత్య పూజలో నేను పటాలకు పెట్టిన పువ్వులు అయితే వాడిపోయి ఉంటే నేను ఖచ్చితంగా మార్చి నేను కొత్త పువ్వులు పెట్టుకొని పూజ అనేది చేస్తాను. కంపల్సరీగా నా నిత్య పూజలో నేను వాడకుండా ఉండే నీళ్ళతో పసుపు నీళ్ళు అయితే పెడతాను. అండ్ ఇంకొకటి ఏమంటే ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసిన తర్వాత పసుపు నీళ్ళు అనేది ఇంట్లో మొత్తము చల్లుతాను. అండ్ ఇక మీకు నేను ఈరోజు చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, స్వామివారు అంటే కాలభైరవ స్వామివారి గురించి ఒక స్తోత్రం అయితే ఉంది కదా,
ఆ స్తోత్రం యొక్క పారాయణం అయితే ఇప్పుడు చేసుకుందాము. తప్పులు లేకుండా ఎలా పాడాలి అంటే ఎలా స్మరించాలి అనేసి నేను ఇప్పుడు మీకు చెప్తాను. అలానే నిదానంగా తప్పులు లేకుండా మీరైతే స్వామివారి స్తుతి అయితే చేయండి. ఏ పద్యమైనా కానివ్వండి, ఏ శ్లోకమైనా కానివ్వండి, ఎటువంటి మంత్రమైనా కానివ్వండి, నిదానంగా స్పష్టంగా అయితే మనం పలకాలి. అంతేగాని రాగమే తీసి పలకాలి అనేసి ఎక్కడా లేదు. నేర్చుకుంటారు కాబట్టి ఆ రాగం అనేది వాళ్ళు పాడగలుగుతారు. మనం స్తుతించడానికి పాడుతున్నాం కాబట్టి నిదానంగా తప్పులు లేకుండా పాడండి. అంటే చెప్పండి, అంతే చాలు. స్వామివారికి రాగం తీసే పాడడం వల్ల ఉపయోగం ఉంటుంది, చదవడం వల్ల ఉపయోగం ఉండదు అనేది ఏమీ లేదు. సో ఇప్పుడైతే మనము స్వామివారి శ్లోక పఠనం అయితే చేద్దాము. దేవరాజ సేవ్యమాన పాపనాగ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాద కాలభైరవం భజే శూలటంకపాసదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాద కాలభైరవం భజే ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాసమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాసశోభితాంగనిర్మలం కాశికాపురాదినాద కాలభైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పణాసనం करालदंष्ट्रभूषणं काशिकापुरादिनाद कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रनाशनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाद कालभैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाद कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनम् शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाग्रिसन्निधिं ध्रुवम् ఇదండి కాలభైరవ అష్టకము. ఈ అష్టకము మనము ప్రతిరోజు పూజ చేసేటప్పుడు పారాయణం చేయడం వల్ల మనకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, నెగిటివ్ థాట్స్ అనేది, నెగిటివిటీ అనేది చాలా వరకు దూరం అవుతుంది. పాజిటివిటీ అనేది పెరుగుతుంది. వీలైనంత వరకు పారాయణం చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి ఈ అష్టకం యొక్క మీనింగ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే అందిస్తాను. నేను ప్రతి అష్టమికి ఇలాగే స్వామివారి కాలభైరవ అష్టకం అనేది పఠనం అయితే చేస్తూ ఉన్నాను. నిదానంగా తప్పులు లేకుండా 1-2 సార్లు మనసులో చదువుకొని బయటకు అనేది నేను పఠనం అనేది చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ పుట్టుకతోనే జ్ఞానులు కాలేరు కాబట్టి నిదానంగా నేర్చుకోవడం వల్ల తప్పనేది ఉండదు. సో తప్పులు పలకకుండా చదవడం అనేదే ముఖ్యమనేసి నేను అనుకుంటున్నాను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఇక్కడైతే పూజ అనేది చేస్తూ ఉన్నాను. ఒకసారి చూద్దాము. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఇప్పుడైతే పూజ అనేది చూద్దాము.
సో గైస్, ఇదండి ఇవాల్టి వీడియో అయితే. ఇవాల్టి వీడియోలో చూసినట్లయితే నేను నిత్య పూజ అనేది చేశాను. తర్వాత ఆడియో విషయానికి వచ్చినామంటే, నేను స్వామివారి గురించి కాలభైరవాష్టమి రోజున మనం పలికేటువంటి పారాయణం చేసేటువంటి కాలభైరవ అష్టకం గురించి చెప్పాను. తప్పులు లేకుండా ఎలా చదవాలి నిదానంగా అని కూడా మీకు చదివి మరీ వినిపించాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసి లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.